మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నక్సలిజం గురించి మాట్లాడడం జరిగింది. అది అది బలమైన సిద్ధాంతం. దాన్ని అంతం చేయాలంటే ఎవరి వల్ల కాదు, భారతదేశంలో అది కరోనా లాంటిదే ఏమన్నా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సార్ దీని మీ కామెంట్స్ ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక అప్ కంట్రీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన వచ్చింది. అవును. అంటే ఆ ప్రస్తావన రావడానికి ఒక నేపథ్యం ఉంది. ఆ ప్రస్తావన రావడానికి ఉన్న నేపథ్యం ఏంటంటే, హోంమంత్రి అమిత్ షా గారు ఈ మధ్యకాలంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అంటే ఇండియా కూటమి నుంచి నిలబెట్టినటువంటి అభ్యర్థి, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ మీద హోంమంత్రి మాట్లాడుతూ, అంటే సల్వాజుడు అనేది సరైనది కాదు అని చెబుతూ, అది దుర్మార్గమైనటువంటి వ్యవహారం అని ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. అయితే ఆ జడ్జిమెంట్ ఇవ్వటం వలన నక్సలిజానికి 20 ఏళ్ల జీవితం దొరికింది, లేకపోతే కనుక అది అప్పుడే అంతమయ్యేది అనేది అమిత్ షా గారి ఓపెన్గా మాట్లాడిన విషయం. ఈ ఓపెన్గా మాట్లాడిన విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు, యాంకర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఏది ఆయన జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద అమిత్ షా గారు పాస్ చేసినటువంటి కామెంట్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చక్కటి విషయం చెప్పాడు. అంటే పీపుల్స్ వార్ గురించి మాట్లాడాడు ఆయన. పీడబ్ల్యూజీ అనే పదం వాడాడు. పీపుల్స్ వార్ గ్రూపు కేంద్ర కమిటీలో మెజారిటీ తెలంగాణ నుంచే ఉన్నారు అనేది చెప్పాడు. పీపుల్స్ వారే తర్వాత మావోయిస్ట్ పార్టీగా మారింది. ఈ పరిణామ క్రమం అదంతా మాట్లాడకుండా ఆయన పీపుల్స్ వార్ కేంద్ర కమిటీలో మెజారిటీ 18 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు. ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, నిజంగానే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి, అంటే ఆంధ్ర తెలంగాణలకు చెందినటువంటి నాయకులు, పర్టికులర్గా తెలంగాణకి చెందినటువంటి నాయకులు అధిక సంఖ్యలో ఉన్నమాట వాస్తవం. అలాగే కొండపల్లి సీతారామయ్య తర్వాత నాయకత్వం వహించినటువంటి గణపతి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే. ఆ తర్వాత వచ్చినటువంటి కేశవరావు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు. ఈ ప్రయాణంలో గణపతి గారి రోల్ చాలా పెద్దది. కాబట్టి దీన్ని ప్రస్తావిస్తూ ఆయన సల్వాజుడు అనే దాన్ని ప్రస్తావించలేదు. నిజానికి సల్వాజుడు అంటే ఏమిటి? ఒక ప్రైవేట్ ఆర్మీ. ఒక ప్రైవేట్ ఆర్మీ అంటే ట్రైబల్స్ నుంచే రిక్రూట్ చేసుకుని నక్సలైట్ల నిర్మూలన కోసం కేటాయించినటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీ. దానికి అధికారిక గుర్తింపులు ఏం లేవు. ఈ సల్వాజుడు జనరల్గా పోలీసులు అలా క్రియేట్ చేస్తారు కొన్ని ప్రైవేట్ సైన్యాలు. మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ టైగర్స్, వైట్ టైగర్స్ ఇలాంటి పేర్లతో కూడా కొన్ని గుంపులు ఉండేవి. ఆ గుంపులు వెళ్ళి కొన్ని హత్యలు చేసేవి. గ్రీన్ టైగర్స్ పేరుతో ఒక పేపర్ ప్రకటన వచ్చేది. ఆ చంపిన వాళ్ళు ఎవరో తెలియదు, అది పోలీసులు చేసే హత్యలే. గ్రీన్ టైగర్స్ చేసిన హత్యలన్నీ కూడా పోలీసు వారు చేసినవే. కానీ పోలీసు వారు చెప్పుకోరు. పోలీసులు కూడా ఖండిస్తారు దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం, దోషుల్ని పట్టుకుంటామని చెప్తూ ఉంటారు. ఇలా ఒక ప్రైవేట్ ఆర్మీ సల్వాజుడు వాళ్ళ క్యాంపులు పెట్టి నక్సలైట్లని పట్టుకుని చంపేయటం అనేది ప్రోగ్రాం. చంపేసి వెళ్ళిపోతారు వాళ్ళు. దాని మీద ప్రభుత్వం కేసులు పెడతామని మాట్లాడుతూ ఉంటుంది, అది అవ్వదు. ఈ ప్రైవేటు సైన్యంతో హింస చేయించటం అనేది రాజ్యాంగబద్ధం కాదు అని రెడ్డి గారు చెప్పాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఆ చెప్పడం అనేది రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్పాడు ఆయన. రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కుని గ్యారంటీ చేసింది. ఈ దేశంలో ఎవరికైనా జీవించే హక్కు ఉంది ఈ దేశ పౌరులకి.
ఈ దేశ పౌరులు ఈ దేశంలో జీవించడానికి ప్రత్యేకంగా హక్కు కలిగి ఉన్నారు. ఆ హక్కుని ప్రొటెక్ట్ చేస్తాము అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇలా ప్రైవేట్ ఆర్మీని క్రియేట్ చేసి హత్యలు ఇది హత్యలే, ఇలా చంపించడం అనేది రాజ్యాంగబద్ధం కాదు అని అన్నాడు ఆయన. ఆ జడ్జిమెంట్ చెప్పడం తప్పు అని అమిత్ షా గారు అన్నాడు. ఆ జడ్జిమెంట్ చెప్పడం వలన సల్వాజుడు ఆగిపోవడం వలన నక్సలిజం పేటరేగిపోయింది, లేకపోతే ఎప్పుడో చంపేసేవాళ్ళం. అంటే అమిత్ షా గారి స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఆయన చాలా స్పష్టంగా 2026 మార్చి 31కి ఈ దేశంలో ఆఖరి మావోయిస్టును చంపేస్తాను అని చెప్పాడు ఆయన. అది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే, అది కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ సల్వాజుడుం తీర్పు మీద హోంమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘన. దానికంటే ముందు ఆయన చేసినటువంటి మావోయిస్టు నిర్మూలన, అంటే ఒక మాట అన్నాడు ఆయన, నక్సల్ ముక్త్ భారత్ అని. ఈ నక్సల్ ముక్త్ భారత్ అనే మాట కూడా తప్పే. ఇదే ప్రస్తావన ఇంత విస్తారంగా కాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, నక్సలైట్లు మన సోదరులే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది, వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళు ఆయుధాలు పట్టుకునే పరిస్థితులను నిర్మూలించాలి కానీ వాళ్ళని నిర్మూలించటం కాదు. గతంలో ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అని ఒక నినాదం ఇచ్చారు. గరీబీ హఠావో అంటే పేదరికాన్ని నిర్మూలించడం, పేదల్ని నిర్మూలించడం కాదు. అలాగే నక్సలైట్లను నిర్మూలించటం కాదు, నక్సలిజం లేకుండా చేస్తాను అంటే నక్సలైట్లని నిర్మూలించటం కాదు, ఆ నక్సలిజం పుట్టేటువంటి పరిస్థితులను నిర్మూలించటం. ఆ నిర్మూలించేటువంటి ప్రోగ్రామ్ నీ దగ్గర ఉంటే జరుగుతుంది, అది లేకపోతే జరగదు. అందుకని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఇది ఇలా అణిచిపెట్టే వ్యవహారం కాదు, అంటే ఆ సమస్య ఉన్నంత కాలం ఎవరో ఒకళ్ళు పుడుతూనే ఉంటారు. అంటే రాజ్యం హింస చేసినంత కాలం ప్రతిహింస ఉండి తీరుతుంది. ఆ సమాజంలో హింస ఉండకూడదు అనుకుంటే రాజ్యం చేసే హింస కూడా ఆపాల్సి ఉంటుంది. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది దీని మీద. ఈ చర్చలో భాగంగానే పర్టికులర్గా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈ ఎప్పుడో ముగిసినటువంటి సల్వాజుడుం కథని మళ్ళీ రేపాడు ఆయన. ఎవరు? అమిత్ షా గారు. రేపటం అనేది అది ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపించినటువంటి నక్సలైట్ ఉద్యమంగా మారింది. నిజానికి వెస్ట్ బెంగాల్ నుంచి మొదలైంది. వెస్ట్ బెంగాల్లో సిలిగురి డివిజన్లో నక్సల్బరీ అనే ఊరు నుంచి మొదలైనటువంటి ఒక ఆందోళన. ఆ ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించింది, కానీ అది మొత్తం నిర్బంధం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన నిర్బంధంతో అణిగిపోవటంతో, అంటే కంట్రోల్ చేసామని వాళ్ళు అనుకున్నారు. కానీ మళ్ళీ తెలంగాణలో మొదలైంది. శ్రీకాకుళం ఉద్యమం అణిచేసిన తర్వాత తిరిగి ఆ మంట తెలంగాణలో మొదలైంది. ఉత్తర తెలంగాణలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ జిల్లాలో రైతాంగ పోరాటాలతో మొదలై తెలంగాణ నుంచి తెలంగాణకి చేరి రగిలినటువంటి ఒక సందర్భం ఇక్కడి నుంచి మళ్ళీ దేశవ్యాప్తం అయింది. అందుకని ఆ యాంకర్ గారు, ఆవిడ దృష్టి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైనటువంటి ఉద్యమంలాగా ఆవిడ ప్రస్తావించారు. అందుకని తెలుగు రాష్ట్రాల నుంచి మొదలైన కార్యక్రమం అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి మీద ఆ ప్రశ్న సంధించింది ఆవిడ. ఆయన చాలా క్లియర్గా ఇది చర్చల ద్వారా పరిష్కరించవలసిన వ్యవహారమే అని చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంలో పాత రాడికల్ విద్యార్థి సంఘం, అంటే ఆ ప్రస్తావన కూడా చేశాడు. రాడికల్ పాలిటిక్స్ అనే మాట కూడా వాడాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రాడికల్ విద్యార్థి సంఘం అనేది 70 దశకంలో ఎమర్జెన్సీకి ముందు ప్రారంభమైంది. 75లో ప్రారంభమైన తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత తీవ్రమైన నిర్బంధము, అలాగే అనేక మంది విద్యార్థులు అందులో పనిచేస్తూ అమరులయ్యారు. పీపుల్స్ వార్ పార్టీ రాజకీయాలతో నడిచినటువంటి సంస్థ అది. అందుకని రాడికల్ విద్యార్థి సంఘం బ్యాన్డ్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ప్రస్తుతం బ్యాన్ అయ్యి ఉంది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో దాంతో ట్రావెల్ అయినటువంటి విద్యార్థులందరూ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక అనే పేరుతో
ఒక సంస్థను ప్రారంభించి మనం దాంతో లేము, కానీ ఆ ఐడియాలజీతో ఉన్నాం అని వీళ్ళు ఈ ఈ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ అనే పేరుతో, అలాగే అమిత్ షా గారు తరచూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ చంపేస్తాము, చంపి తీరతాము, నిజానికి సల్వాజూడుం ఉంటే 20 ఏళ్ల క్రితమే ఇది ఆగిపోయేది, సల్వాజూడుంని రద్దు చేసి తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ రెడ్డి చాలా దుర్మార్గం చేశాడు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి, అది బెంచ్ మీద ఆయన ఒక్కటి నిర్ణయం కాదు, అది బెంచ్ నిర్ణయముగా వెలువడింది. అది ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన డెలివర్ చేశాడు. అందరూ కలిసి కూర్చుని చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని చెప్పాడు ఆయన. దాన్ని ఇష్యూగా మార్చి అతన్ని అర్బన్ నక్సల్గా చూపించి అతన్ని జనాల నుంచి పక్కకి నెట్టేయటం కోసం అమిత్ షా గారు ఆ మాట మాట్లాడాడు. సో ఈ సందర్భంగా ఈ పూర్వ విప్లవ విద్యార్థి వేదిక వాళ్ళు రాజ్యాంగ పరిరక్షణ చేస్తే బాగుంటుంది, ఇక్కడ జీవించే హక్కుని ఆర్టికల్ 21ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగంతో ఏమాత్రము సంబంధం లేని ప్రకటనలన్నీ హోంమంత్రి గారు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ 21 కాపాడుకోవద్దు. ఈ రోజు నక్సలైట్లను చంపారు, రేపు పొద్దున ఎవరినైనా చంపడానికి ప్రిపేర్ అవుతారు. చంపటం అనే దాన్ని రాజ్యాంగబద్ధం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీన్ని అడ్డుకోవాలి. రేపు పొద్దున ఎవరైనా కార్మికులు రోడ్డు మీదకి వచ్చినా, లేకపోతే టీచర్లు రోడ్డు మీదకి వచ్చినా, ఎవరు రోడ్డు మీదకి వచ్చినా కానీ కాల్చి చంపేస్తామనే పరిస్థితి. అంటే ఉద్యమాలు ఉండకూడదు ఈ దేశంలో, ఎవరు కూడా ఆందోళన చేయకూడదు, ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు అనేటువంటి ఒక బుల్డోజింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ చంపేస్తాం అనే మాట తరచూ మాట్లాడుతున్నారు. ఇదివరకు లేదు ఈ గొడవ. ఇదివరకు చంపేవాళ్ళు కానీ చంపేస్తామన్న బహిరంగంగా అనేవాళ్ళు కాదు, ఇప్పుడు బహిరంగంగా అనేస్తున్నారు. ఇది విచిత్రమైన పరిస్థితి. అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని ఎలాగైతే తెలంగాణ, ఇప్పుడు మొత్తం దేశంలో ఎవరూ మాట్లాడట్లేదు దీన్ని, ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి మాట్లాడితే ప్రమాదం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ మాట్లాడటానికి భయపడుతోంది. ఎవరైనా వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు మేము కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోవడం లేదు అని చెప్పారు. ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు, మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని అనుకోవడం లేదు, వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు కదా అన్నప్పటికీ మాకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఓపెన్గా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాటల్ని, ముఖ్యంగా అమిత్ షా గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేశాడు ఆ ఇంటర్వ్యూలో. అంటే ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత స్థాయిలో మాట్లాడేటంటే అది ఖచ్చితంగా ప్రకటనగానే చూడాలి. అయితే ఇంకెవరు చేయట్లే, దేశంలో ఇంకే ప్రాంతపు ముఖ్యమంత్రి ఇలా మాట్లాడలేదు. అలాగే తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఆ మధ్య వరంగల్లో వాళ్ళ సభలు జరిగినాయి. ఆ సభలు జరిగినప్పుడు వేదిక మీదే కేసీఆర్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్ కగార్ పేరుతో హోంమంత్రి మాట్లాడుతున్న మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి అని ప్రస్తావించాడు ఆయన. ఇలా అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ కూడా ఈ ఇష్యూ మీద రాజ్యాంగాన్ని పట్టించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మాట్లాడటం అనేది మొత్తం దేశానికే ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విప్లవ పూర్వ విద్యార్థి వేదిక ఏం కోరుతోందంటే, తెలంగాణ ప్రభుత్వం అంటే చొరవ చేయగలిగిన పరిస్థితులు ఉన్నారు, కొంచెం అర్థం చేసుకుని ఉన్నారు కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కాల్పుల విరమణ అనేది మేము ఒక ప్రకటనగా ప్రభుత్వం వైపు నుంచి జరిగితే అప్పుడు కింది స్థాయి పోలీసులకు కూడా ఒక సూచన పెడుతుంది, మనం చంపకూడదు అని. ఈ ప్రకటన ఇక్కడ వచ్చింది కాబట్టి, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కాబట్టి ఈ ప్రకటన చూపించి ఇంకో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటానికి అవకాశం దొరుకుతుంది.
అంటే లెనిన్ ఒక మాట అంటాడు, అంటే సామ్రాజ్యవాదం ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ గొలుసు తెంచి దాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాలి. అలా ఇక్కడ ఆ అభిప్రాయం ప్రభుత్వాధినేతకి ప్రతిపక్ష నాయకుడికి కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఒక అధికారిక మాట రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ కాల్చటము చంపేస్తాం లాంటి మాటలు రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, మేము దాన్ని పట్టించుకోవడం లేదు, తెలంగాణ వరకు మేము కాల్పుల విరమణకి కట్టుబడి ఉన్నాము. అలాగే చర్చలు అనే మాట ప్రస్తావించాడు ఆయన ఇంటర్వ్యూలో. ఆ చర్చలకి కూడా మేము సిద్ధము, ఒక డైలాగ్ ఉండాలి అని అనుకుంటున్నాము అనే మాట అధికారికంగా సీఎం గారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది కాకుండా అధికారికంగా చెప్పేస్తే ఒక ప్రకటనగా ఈ ప్రకటన చూపించి మిగిలిన రాష్ట్రాలని ప్రభావితం చేయాలి అనేది ఈ వేదిక ఉద్దేశం. అందుకని వీళ్ళు పౌర సమాజం నుంచి, తెలంగాణ పౌర సమాజం నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. దాదాపు 8,000 సంతకాలు సేకరించారు. ఇది బహుశా ఈ వారము ఎప్పుడో రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ప్రోగ్రామ్ ప్రొఫెసర్ హరగోపాల్ గారి నాయకత్వంలో జరుగుతోంది. కాబట్టి దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తాడు అనేది వాళ్ళ భావన. అయితే ఇదే సందర్భంలో ఒక విడిగా ఆర్టికల్ 21ని పరిరక్షించుకోవడం కోసం ఒక పౌర సమాజపు వేదిక ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశం చాలా మందికి ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇతర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ పౌర సమాజం కూడా చైతన్యవంతంగానే ఉంది. అందుకని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు వీళ్ళ నుంచి కూడా ఒక వాయిస్ మొదలైంది. కాన్స్టిట్యూషన్ని కాపాడుకుందాం, మనం కాన్స్టిట్యూషన్ని కాపాడుకుందాం, కాన్స్టిట్యూషన్ అంతా కాకపోయినా కానీ ఆర్టికల్ 21 పేరుతో ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఎక్కడ ఆర్టికల్ 21 వైలేషన్ జరిగినా దాన్ని క్వశ్చన్ చేయటం కోసం ఒక వేదిక ఏర్పడాలని సినిమా రంగానికి చెందిన వాళ్ళు, అలాగే కవులు, కళాకారులు, ఇతర మేధావులు, ఏ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అదొక వేదిక ఏర్పాటు అవటానికి బహుశా నేను అనుకోవటం ఆ సన్నాహాలు మొదలైనవి, ఆ ఆలోచనలు మొదలైనవి, మాట్లాడుతున్నారు. అది కూడా ఏర్పడుతుంది. ఏర్పడితే ప్రెజర్ పెరుగుతుంది కేంద్రం మీద. కాబట్టి కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరిగి ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడాడు. ఇంత జరుగుతోంది తెలంగాణ సమాజంలో దీని మీద, బయట ఇంకే రాష్ట్రంలోనే ఈ పరిస్థితి లేదు. ఈ నేపథ్యం ఉండటం వలన రేవంత్ రెడ్డి గారు ఆ పాజిటివ్, అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనే నేపథ్యంలోనే ఆ బ్యాక్డ్రాప్లోనే ఆయన మొత్తం ప్రకటన నడిచింది ఆ ఇంటర్వ్యూలో. నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి లేదు, ఆయన మీద కూడా అర్బన్ నక్సలైట్ అనే ముద్ర ఇచ్చేవాడు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కాన్షియస్గా ఆయన కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవాలి అని ఏదైతే మాట్లాడాడో ఆ మాటని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అది కేవలం తెలంగాణ సమాజం స్పందిస్తోంది, ఇది మాత్రమే కాదు, భారతదేశ ప్రజలందరూ